మహేష్ సార్తో మీ ప్రేమ గురించి చెప్పారా? చెప్పడం కుదరలేదు. పరిస్థితి చేదాటిపోయేదాకా వచ్చినా ఇంకా చెప్పకపోవడం ఏంట్రా? ఆనంది, వీడెలాగో చెప్పడం నీకు తెలుసు కదా, కనీసం నువ్వైనా మీ ప్రేమ గురించి మహేష్ సార్తో చెప్పొచ్చు కదా. నేను కూడా చెప్పలేకపోయానన్నా. అశ్విన్ చెప్పనివ్వకుండా అడ్డుపడుతున్నాడా? అదేం కాదు. మరి ఇంకేంటి అభ్యంతరం? ఇదిగో వీడే పెద్ద అభ్యంతరం. మహేష్ గారు దేవుడు, నేను ఆయన భక్తుణ్ణి, ఆయన మనసు బాధ పెట్టకూడదని ఇలాంటి పెద్ద పెద్ద మాటలు చెప్తూ ఆనంది నోరు మూయిస్తుంటాడు. ఈ విషయంలో నువ్వు అశ్విన్ మాట వినకపోవడమే మంచిదనిపిస్తుంది ఆనంది. ఏంటి జయంతి, వీడేదో వాగుతున్నాడని నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావేంటి? నేను వాడటం కాదురా, ఎప్పటికైనా ఈ విషయం మహేష్ గారికి చెప్పాల్సిందేగా. ఎన్నాళ్ళు ఎందాస్తావు? సరేరా, నువ్వు చెప్పొద్దు, ఆనంది చెప్పొద్దు. నేను వెళ్ళి చిటికెలో జరుగుతున్న చరిత్ర మొత్తం చెప్పేసి వచ్చేస్తా, సరేనా? రే మురళి, ఆగు. తొందరపడుకో. నన్ను వదలరా. ఆవేశపడకన్నా. మా ప్రేమ విషయం నేనే మహేష్ సార్తో చెప్తాను. ఈసారి మాత్రం మీ ఇద్దరి మాట వినేదే లేదు. రే, మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని మహేష్ సార్తో చెప్తే ఆ తర్వాత ఆయన ప్రాణాలతో ఉంటారా? ఈ మాత్రానికి ఎవరైనా చచ్చిపోతారా? మహేష్ సారు ఆ వార్డెన్ మేడం గారితో ఆ మాటే చెప్పారట. మరి ఆయనకి తెలిసే మార్గం ఏంటానంది? అదే అర్థం కావట్లేదు. ఊరికే మాట్లాడుకుంటున్నాం సార్, వెళ్ళిపోతాం. ఆనంది మేడం గారు, మీరు అలాంటి పనులు చేయకూడదు మేడం. మహేష్ సార్ మిమ్మల్ని తన క్యాబిన్కి పిలుచుకురమ్మంటున్నారు మేడం. మీరు నన్ను మేడం అని పిలుస్తుంటే నాకు ఇబ్బందిగా ఉంది. దయచేసి నన్ను అలా పిలవకండి సార్. అయ్యో, అదెలా కుదురుతుంది మేడం? మీరెవరు? మా చిన్న మేడం గారు. గుళ్ళో దేవతని అమ్మవారు అని ఎలా అంటామో, ఈ ఐఎన్టీ గ్రూపులో అందరూ మిమ్మల్ని మేడం గారు అని గౌరవంగా పిలవాలి. రండి మేడం, సార్ పిలుస్తున్నారు. సార్ వెళదామా? ఆనందిని మేడం అంటున్నారు, ఓకే. మరి సార్ ఎవరు సార్? నువ్వైతే కాదులే, అశ్విన్ సార్. వెళదామా మేడం? వెళదామా సార్? ఎందుకు రమ్మన్నారు? మీరు పెద్దవాళ్ళు, మీకు అనేకం ఉంటాయి. అవన్నీ మాకు చెప్తారా ఏంటి? అందరూ మీ రాక కోసం ఎదురు చూస్తున్నారు సార్. దయచేసి రండి మేడం, రండి సార్, ప్లీజ్ రండి సార్. ఆహా, ఆ కరుణాకర్ అశ్వినని సారు ఆనందిని మేడం అని పిలుస్తుంటే వినసొంపుగా సూపర్గా ఉంది కదా. వీళ్ళెళ్ళారు, అక్కడ ఏం జరుగుతుందోనని మేం టెన్షన్లో ఉంటే మధ్యలో నీ దగ్గర మాటలేంటే? పద నడు. రండి మేడం, రండి రండి మేడం, రండి రండి. రామ్మ కోడలా. సార్, మమ్మల్ని రమ్మన్నారంట. ఎందుకు సార్? మా మామకు సర్ప్రైజ్ ఇవ్వబోతుంది. ఏంటా సర్ప్రైజ్ అని అడగాలనిపించట్లేదా ఆనంది? నిన్న మీరిచ్చిన సర్ప్రైజ్ నుంచే ఆనంది ఇంకా బయటికి రాలేదు. మళ్ళీ మీరు ఇంకో సర్ప్రైజ్ అంటుంటే ఏంటా అని ఆలోచిస్తుంది. ఇలాంటి ఒక సర్ప్రైజ్ని ఆనంది తన జీవితంలో ఊహించుండదు.
అలాంటి సర్ప్రైజ్నే ఇప్పుడు ఆంటీ ఆనంద్కి ఇవ్వబోతున్నారు. ఆ సర్ప్రైజ్ ఏంటో తెలుసుకోవాలని తొందరగా ఉందా ఆనంది? మామ్ ఇంకా చాలు. ఆనంది, అశ్విన్ పదండి. రండి మేడం, రండి. తీసుకెళ్ళి ఆనంది, రిబ్బన్ కట్ చేయి ఆనంది. కమాన్ ఆనంది, కట్ చేయి. సార్, ఇదంతా ఎందుకు చేస్తున్నారో ముందు చెప్పండి సార్. రిబ్బన్ కట్ చేసి లోపలికి వెళితే అంతా నీకే తెలుస్తుంది కోడలా. మంచి టైం దాటకముందే లోపలికి వెళ్ళాలి. కట్ చేయి ఆనంది. ఆనంది, లోపలికి పద. పద ఆనంది. ఆనంది, ఇదే నీ క్యాబిన్. ఇవాళ నుంచి నువ్వు కూడా మన కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్. ఇక నుంచి నేను ఎండీని, ఈ మిత్ర నా కింద పనిచేస్తుంది అని విర్రవీగుతున్నావా? ఇదంతా నిన్ను మొత్తానికి బయటికి పంపించే ప్లానే. పిచ్చిమా, భూమికి జానడు లేవు, నువ్వు మా కంపెనీకి ఎండీవా? ఇది కళ్ళారా చూడాల్సిన కర్మ నాకు పట్టింది. ఏంటి సార్ ఇదంతా? మామ్, ఆనంది అడుగుతోంది కదా, ఇదంతా నీ ఐడియానే కదా, చెప్పు. ఏ క్షణానైతే కంపెనీలో అందరి ముందు నువ్వు నా కోడలివి అని చెప్పానో ఆ క్షణమే నువ్వు మా ఇంటి కోడలు అయిపోయావు. మా ఇంటి కోడలు కంపెనీలో ఒక సాధారణ టైలర్గా పనిచేయడం కరెక్ట్ కాదు కదా. మహేష్కి వైఫ్ కాబోతున్న నువ్వు వాడితో పాటు సమానంగా ఉండాలి.